భూకంపాలు సంభవించాయి. మొదట ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. కాగా కొన్ని గంటల తర్వాత బీహార్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. మొదట ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బీహార్లోనూ భూమి కంపించింది. ఈ నెల 17న తెల్లవారుజామున 5:30 సమయంలో ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంపం సంభవించిన సమయంలో ఓ పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్లో విద్యుత్ స్తంభాలు గాలికి ఊగిపోయాయని కూడా అక్కడి వారు వెల్లడించారు. కాగా రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని అధికారులు తెలియజేశారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ ప్రాంతం తరచూ భూకంపాలకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీని కొంతకాలం కిందట భూకంపాల ప్రమాదం ఉన్న ప్రాంతంగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గుర్తించింది. దీంతో ఢిల్లీ ప్రాంతాన్ని సెస్మిక్ జోన్ 4లో చేర్చారు. అంటే ఢిల్లీ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 5 లేదా 6 భూకంపం వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో భూమి కంపించిన కొన్ని గంటల్లోనే బీహార్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా ఉత్తరాది తాజా భూ ప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భద్రతా చర్యలు పాటించాలని కోరారు. ఇదిలా ఉంటే భూకంపం అనేది ఒక ప్రకృతి విపత్తు. ప్రకృతి ముందు మనిషి తలవంచాల్సిందే. భూగోళంపై భూకంపం రాని ప్రదేశం అంటూ లేదు. కొన్ని ప్రదేశాల్లో భూకంపాలు అరుదుగా వస్తుంటాయి. మరికొన్ని చోట్ల తరచూ వస్తుంటాయి. అయితే భారత్ కూడా భూకంపాల ప్రమాదం ఉన్న ప్రాంతంలోనే ఉంది. భారత్లోని అనేక ప్రదేశాలు భూకంప డేంజర్ జోన్లో ఉన్నాయి. భారత్లోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కోల్కతాలకు భూకంపం ప్రమాదం పొంచి ఉందన్నారు సైంటిస్టులు. ఇవే కాదు, అగర్తలా, ఇంపాల్, కోహిమాతో పాటు అమృత్సర్, పాట్నా నగరాలు కూడా ప్రమాదాల జాబితాలో ఉన్నాయన్నారు. కాగా ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణంలో తరచూ భూమి కుంగడం, పగుళ్లు అందరికీ తెలిసిందే. కాగా భూకంపాలకు భూమి లోపల ఉండే సిస్మిక్ తరంగాలకు దగ్గరి సంబంధం ఉంది. భూమి లోపలి పలకాల కదలికలు, అలాగే భౌగోళిక పరిస్థితులు భూకంపాలకు ప్రధాన కారణం అంటున్నారు సైంటిస్టులు. ఈ కదలికలు సంభవించడానికి అనేక కారణాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి లోపల 12 పొరలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ పొరల్లో ఉండే పలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటూ కదులుతుంటాయి. ఈ కదలికల తీవ్రత ఎక్కువగా ఉంటే భూ ప్రకంపనలొస్తాయి. కొన్నిసార్లు భౌగోళిక పరిస్థితులు కూడా భూకంపాలకు కారణమవుతాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై కొలుస్తారు. భూకంప తీవ్రత 6 లోపల ఉంటే ఆస్తి లేదా ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. అదే 6 దాటితే భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే జంతువులు, పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించగలవని సైంటిస్టులు అంటున్నారు.